కలవరాల గుండా, మానసిక వేదనతోటి, అనారోగ్య పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం కదా, అవును కదా, వెళ్తూ ఉంటాం. కొన్ని పరిస్థితులు అసలు దేవుడు ఉన్నాడన్న పరిస్థితి కూడా మనకు రావచ్చు. ఆలోచన స్థితిలో మన ఆత్మీయ జీవితం తగ్గిపోయి దేవునికి మనకు వ్యత్యాసం పెరిగిపోతూ ఉంటుంది, ప్రార్థన తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఒకటి చెప్తా ఉన్నాడు. ఇర్మియా 29:11 మనం చదువుకుందాం. తొందరగా ఎవరైనా తీసి పెట్టండి, వచనాలు చాలా ఉన్నాయి, తొందరగా మనం ముగించుకుందాం. 29:11 ఇర్మియా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, నువ్వు ఉన్నవేమో అనారోగ్య పరిస్థితిలో, నువ్వు ఉన్నవే మానసిక భేదంలో, నువ్వేమో కలవరంతో నిండి ఉన్నావేమో, ఏదో ఆలోచనలు, ఏదో దిగులు, ఏదో మనస్సు బాగలేని ఆలోచనలు నీలో కృంగతీస్తా ఉన్నాయేమో. కానీ దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఏమంటా ఉన్నాడు, నువ్వేమో ఏదో పరిస్థితుల్లో నేను చూస్తలేవో అని నువ్వు అనుకుంటా ఉన్నామో, నీ పరిస్థితులు నేను విడిచి వెళుతలేవో అని నేను అనుకుంటా ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, మిమ్మును గురించి నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, మీరు సంతోషంగా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు అదే మాటతో మనం ఈ దినం ధైర్యపరుస్తా ఉన్నాడు. మరొకసారి చదవండి బ్రదర్. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఏమంటా ఉన్నాడు, నేను ఎరుగుదును. అవి ఏమైతే మన జీవితంలో చెప్తా ఉన్నాడు. చదవండి. మీకు రాబో దినములలో, నెల కానీ, 1 వీక్ కానీ, 1 మంత్ కానీ, 1 ఇయర్ కానీ, రాబో దినములలో అవి మీకు ఆ శ్రమలను కృంగదీయవని దేవుడు ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆ అనారోగ్యము నేను ఏం చేయదని దేవుడు చెప్తా ఉన్నాడు. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి నీకు సమాధానం ఇచ్చే ఆలోచనలే నాకున్నాయి బిడ్డ అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమాధానమైన ఆ ఉద్దేశాలు నా జీవితంలో ఉన్నాయి కాబట్టి అది నేను నీకు ఇయ్యబోతా ఉన్నాను రాబో దినములలో. హల్లెలూయా. నీకు ఏ పరిస్థితుల్లో కూడా ఈ దినం దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నాడు ఏంటంటే, అవన్నింటినీ కూడా నువ్వు చూడకు, నువ్వు నా తట్టు చూడు, నేను నీ తట్టు చూస్తా ఉన్నాను. నువ్వు కష్టాలను కూడా చూస్తూ ఉన్నావు, పరిస్థితులు కూడా నువ్వు చూస్తా ఉన్నావు, కానీ నీ గురించి నేను ఉద్దేశించిన సంగతిలో నేను అక్కడ చూస్తా ఉన్నాను బిడ్డ, ఇక్కడికి ఎప్పుడు వస్తుందని చూస్తా ఉన్నాను అంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా, బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే 3 వ్యక్తులను ఇది మనం చూసుకోబోతా ఉన్నాం. ఏంటంటే, దావీదు జీవితాన్ని, యోసేపు జీవితాన్ని, డానియేలు జీవితాన్ని మనం చూడబోతా ఉన్నాము. మరి ఎంత సమయంలో అయిపోతుందో చూస్తాము. మరి పెద్ద మెసేజ్ ఉంది, తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సిస్టర్ ఈరోజు ఏం లేదుగా తీసుకెళ్ళండి. అయితే ఈ 3 విషయాలలో దేవుడు ఎటువంటి పరిస్థితుల గుండా వారిని నడిపిస్తూ ఆయన యొక్క చిత్తంలో వారిని వారధిలో చేసినట్లుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దానియేలు జీవితంలో, దావీదు జీవితంలో, అది యోసేపు జీవితంలో కూడా వాళ్ళకు కష్టాలు రాలేదమ్మా? వచ్చినాయా? రాలేదా? గొర్రెల కాపురం నుంచి డైరెక్ట్గా రాజు చేసి కూర్చోబెట్టేసిండు దేవుడు? కూర్చోబెట్టలేదు. యోసేపుని ఏం చేసిండు? యోసేపుని అమ్ముడు పోయింది కదా, అన్నదమ్ముడితో ద్వేషింపబడ్డాడు, అమ్ముడు